ప్రజాక్షరం ప్రజల పక్షం HR9 న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. గురువులే ప్రత్యక్ష దైవాలు అని ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. గురువారం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పేరిట జరిగే గురువుల దినోత్సవం సందర్భంగా కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని వైష్ణవి స్కూల్ నందు జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాంజనేయులు, రామసుబ్బారావు, పోల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, ICDS సూపర్వైజర్ లక్ష్మిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గురువులు తల్లిదండ్రుల కన్నా గొప్పవారని, వారి దయ వలన నేను ఇంతటి వాడిని కావడానికి కారణమన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని పెద్దలంటారు. అటువంటి గురువులను గురువుల దినోత్సవం సందర్భంగా వారిని సన్మానించడం ఎంతో గర్వకారణమన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద కుటుంబంలో పుట్టి ఉపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి భారత రాష్ట్రపతిగా మన దేశానికి ఎన్నో సేవలు అందించిన సర్వేపల్లి రాధాకృష్ణ మార్గంలో మనమందరం నడవాలన్నారు. అనంతరం ఉపాధ్యాయులను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైష్ణవి స్కూల్ అధినేత రామకృష్ణ, టీచర్ ప్రసాద్, STU పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. HR9 న్యూస్ ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బరాయుడు. ముఖ్యంగా మేము చదువుకునే రోజుల్లో ఒక ఉపాధ్యాయుడు రోడ్డు మీద కనబడితే ఖచ్చితంగా నమస్కరించి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఉపాధ్యాయుడు రోడ్డు మీద వస్తుంటే ఆ పక్కదారి నుంచి వెళ్ళిపోయడానికి ట్రై చేసే కొంతమంది స్టూడెంట్లు కూడా ఉన్నారు. అలాగే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. నన్ను అడిగితే వీళ్ళందరిలో గురువే ముఖ్యమని చెప్తా. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కష్టపడి మీ సంరక్షణ చూసుకుంటారే కానీ గురువు అనేవాడు ఏం చేస్తాడంటే మీ యొక్క కెపాసిటీని గుర్తించి మీరు ఎందులో అయితే రాణించగలరో చూసి మీకు అడ్వైజ్ చేసి మీ భవిష్యత్తుకు తోడ్పడాలని చూస్తాడు. అలాగే దైవం మనకు ఎదురుగా ఉండరు. సో వీరందరిలో నాకు తెలిసి గురువు అనేవాడే మన జీవితానికి పునాది వేసి సన్మార్గంలో నడిపిస్తాడని నేను భావిస్తున్నాను. అలాగే ఇప్పుడు నేనున్న ఈ స్థానము నేను ఉన్నానంటే దానికి కారణము ఇక్కడ పెద్దలు. అంటే నాకు ఆ కాలంలో మంచి ఉపాధ్యాయులు నాకు మంచిని బోధించకుండా ఉంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మన రామసుబ్బారావు సార్ గారు మొన్న ఈ మధ్య రిటైర్ అయ్యారు. ఆ రోజు ఫంక్షన్లో చూస్తే కొన్ని వందల మంది ప్రజానీకం ఆ ఫంక్షన్కు అటెండ్ కావడం జరిగింది. అంటే ఆయన చేసిన మంచిని గుర్తు పెట్టుకొని ఇదంతా అంటే ఆ సన్మాన సభకు వచ్చారని నేను తెలియజేస్తున్నాను. అలాగే మీ పాఠశాల రామానుజల్ సార్ గారిని పరిశీలిస్తే ఆ కాలం నుండి కూడా విలువలతో కూడిన విద్యను ఆయన అందిస్తూ అలాగే సమాజంలో ఎలా మెలగాలి అనే అంశాన్ని ప్రతి ఒక్క విద్యార్థికి ఆయన నేర్పించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులను సెలెక్ట్ చేసి మేము సన్మానించడానికి తోడ్పడిన మన పుల్లయ్య సార్ గారికి, అలాగే టీచర్ ప్రసాద్ గారికి, మరీ ముఖ్యంగా మా మిత్రుడు రామకృష్ణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.